హలో, మొక్కలంటే ఇష్టం ఉండి పెంచుకోవాలనుకునే వాళ్ళు ఎంత తక్కువ స్థలం అన్నా కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తాం కదా. నేనైతే మా చిట్టి బాల్కనీలో కొన్ని ఆకుకూరలను అయితే పండించాను. 10-12 అడుగులో ఉంటుంది, అంతే సింపుల్గా మా బాల్కనీ. ఈ తోటకూర మొక్కలు, ఇందులోనే పచ్చిమిర్చి ఉన్నాయి, ఇంకా ఎదగలేదు. మెంతికూర, పాలకూర ఆల్రెడీ కట్ చేశాను. గోంగూర రెడీగా ఉంది కట్ చేయడానికి. అలాగే పుదీనా రోజు వాడుతున్నాము. చుక్కకూర, తోటకూర నిన్నే కట్ చేశాను, ఆ వీడియో క్లిప్ కూడా చూపిస్తా కట్ చేసేటప్పుడు ఉంది. ఈ 10-12 ఆకులతో మనం ఏం కూర చేసేస్తామని అనుకుంటాం, కానీ మనం చేయాలనుకుంటే మంచి ఐడియాస్ ఉంటాయి. ఈరోజైతే నేను ఒక పచ్చడి తయారు చేసి చూపిస్తాను మీకు. ఈ తక్కువ ఆకులున్నా పర్వాలేదు, పులుపు కావాల్సిన వాటిల్లో కూరల్లో చక్కగా చుక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి వాడుకోవచ్చు. నేనైతే కొంచెం ఆనపకాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. ఫస్ట్ అయితే పప్పులు వేపించి చల్లారి పెట్టుకున్నాను. సో ఆనపకాయ ముక్కలు కూడా వేపించేసాను. ఇప్పుడు మనం చుక్కకూర కట్ చేసాం కాబట్టి ఇవి కూడా వేగిపోయినాయి కాబట్టి చుక్కకూరను కూడా జస్ట్ ఒకసారి ఫ్రై చేసి నేనైతే ఈరోజు పచ్చడి తయారు చేస్తున్నాను. ఇది చల్లారిపోయింది కాబట్టి ఒకసారి మిక్సీ పట్టేస్తున్నాను. ఫస్ట్ మనం కొద్దిగా స్టార్ట్ చేస్తే ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ప్లేస్ ఉండి తర్వాత మనకు ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఆనపకాయ ముక్కలు కూడా తీసేసి ఇప్పుడు ఆకుకూరని అయితే ఒక్కసారి ఫ్రై చేద్దాము. మనం చెట్టు నుంచి తీసిన ఆకుకూరలు వీటిని ఒక్క అర నిమిషం ఫ్రై చేస్తే సరిపోతుంది. పొయ్యి మీద వేస్తే ఆ వేడికి మగ్గిపోతే ఆకుకూరల్ని ఎక్కువసేపు మగ్గించడం వల్ల మనకి అందులో ఉండే పోషక విలువలు పోతాయి. కాబట్టి ఇలా చేసుకోవడం బెస్ట్ పద్ధతి అనమాట. ఇప్పుడైతే ఈ ఆనపకాయ ముక్కల్లో వేసి టమాటా బదులు చుక్కకూర వేసాం కాబట్టి పులుపు కరెక్ట్గానే సరిపోతుంది. గ్రీన్ కలర్లో వచ్చింది చుక్కకూర కాబట్టి చక్కగా టేస్టీగా ఉంది. పచ్చడి కూడా పులుపు సరిపోతే ఆమ్చూర్ పౌడర్ కూడా హోమ్ మేడ్ నా దగ్గర రెడీగా ఉంటుంది కాబట్టి దాన్ని వాడుకుంటాను. తోటకూర కట్ చేసేటప్పుడు వీడియో క్లిప్ అది ముందు రోజు కట్ చేశాను నేను. తోటకూర అయితే కాస్త ఎక్కువగానే వచ్చింది. ఈ కట్ చేసుకునేటప్పుడు మొత్తం మొక్కలు ఆగేయకుండా ఇలా చేతితో కానీ లేదా సిజర్తో కానీ సగం వరకు కట్ చేసుకుంటే మళ్ళీ ఒక వారం రోజుల్లో చిగురు వస్తుంది, చక్కగా మొక్క రెడీ అవుతుంది. మళ్ళీ మనం ఇలా కట్ చేసుకుంటామంటే ఇలా 4-5 సార్లు కట్ చేసుకోవచ్చు. ఇది మంచి టిప్ ఆకుకూరలు పెంచుకునే వాళ్ళకి. ఇంట్లో తయారు చేసిన ఆర్గానిక్ ఎరువులతో పెంచుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఈ కొంచెం ఆకుకూర మనకి సరిపోదు కదా, చిన్న బాల్కనీలో హైడ్రోఫోనిక్స్ రెడీ చేస్తున్నాను నేను. అంటే వాటర్లో కూడా ఆకుకూరలను పెంచుకోవచ్చు. ఇంతకుముందు ఆల్రెడీ మన తెలుగుదనం ఛానల్లో వీడియో ఉంది, ఎవరైనా కావాలంటే చూడండి. నేనైతే మళ్ళీ ఆ వాటర్లో పెరిగిన ఆకుకూరలన్నీ రెడీ అయిన తర్వాత మళ్ళీ వీడియో చూపిస్తాను. థ్యాంక్ యూ.